హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకి అంగన్వాడీ నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మహిళా అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవాలి. వారి యొక్క అర్హతలు చూసుకున్నట్టయితే ఆయా పోస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా టీచర్ పోస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి తేదీ గనక చూసుకున్నట్టయితే మనకి 30వ తారీఖు జూన్ 2026 వరకు అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు 20వ తారీఖు 10 రోజుల పాటు ఈ యొక్క అప్లికేషన్స్ని అయితే దరఖాస్తులను అయితే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ద్వారా మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా జాబ్ పొందాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు మిస్ కాకుండా అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రతి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని గనక మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ చాలా ఏండ్ల తర్వాత మనకైతే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 309 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్టుగా ప్రముఖ దినపత్రిక ద్వారా జిల్లా సంక్షేమాధికారి అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెల 30లోగా దరఖాస్తులకి గడువు అని చెప్పేసి కూడా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఇది ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మహబూబ్ నగర్కి సంబంధించి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ మహిళా సోదరీమణులారా, నేను మీకు చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే మీ జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని మెన్షన్ చేసినట్టయితే మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలని కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జిల్లాలో 309 ఖాళీలు ఉన్నట్టుగా మనకి ప్రముఖ దినపత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఖాళీలలో ఫస్ట్ విడతలో భాగంగా 177 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని రెండో విడతలో భాగంగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ద్వారా మనకిక్కడ జరీనా బేగం గారు సంక్షేమాధికారి గారు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ అర్హతలు చూసుకున్నట్టయితే ఆయా పోస్టుకి ప్రతి ఒక్క దానికి కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పోస్టుకి ఇంటర్ లేదా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. టీచర్ పోస్టుకి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏజ్ చూసుకున్నట్టయితే 18 ఏండ్ల నుంచి 35 ఏండ్లు నిండినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ యొక్క అంగన్వాడీ కేంద్రానికి అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో అదే ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఈ విధంగా సంబంధిత కేటగిరీ వాళ్ళకి, విడో అయిన వాళ్ళకి, అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులు, వీరికి అనాథలు కలిగి ఉన్నటువంటి వారికైతే ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే మీకు మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని అప్లికేషన్ చేసుకొని మీరు కూడా జాబ్ పొందుతారు అనేటటువంటి సదుద్దేశంతో నేను మీకు ఈ వీడియోని అందించడం అయితే జరుగుతుంది. ఈ నెల 20 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించినట్లు జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలని కూడా పేర్కొనడం జరిగింది. సో ఇంతకుముందు అయితే ఆఫ్లైన్ పద్ధతి ఉండేది, దాన్ని తీసేసి ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో మీరు అప్లికేషన్ చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీకు అంగన్వాడీ నోటిఫికేషన్ మీ జిల్లాది మిస్ కాకుండా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.